భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్. ఇది సేవా కార్యక్రమం, రాజకీయాలతో సంబంధం లేదు. మునుగోడు నియోజకవర్గంలో పేదలకు కంటి సమస్య అనేది ఉండకుండా చూస్తాం. రాబోయే కాలంలో మునుగోడులోనే కంటి ఆసుపత్రి నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తాం. గొర్రెల స్కామ్, లిక్కర్ మాఫియా, గ్రానైట్ మాఫియా, ఇసుక మాఫియా, భూమాఫియాలకు పాల్పడిన వారిని ఎంతటి వారినైనా శిక్షించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సాయంత్రం పోతావా? యూరోలు అంతమంది రెండు కళ్ళు అన్నా ఒక్క కన్నా నీకు ఎడం కన్నా పోతావా? ఎవరు నీది బంగారు అందరు బంగారు కదా. మళ్ళీ నీ రెండు కన్ను కూడా మళ్ళీ అవసరం ఎందుకు పెడుతురే ఏం కాదు నీకు. అదే డోగన్ చుట్టుగా అల్లే కూర్చో కూర్చోలేదు స్టార్ట్ చేయలేదు ఇంకా అయిపోతే ఎంత రారన్న జర జల్దీ అది కేవలం డబ్బుల కోసం. ఆనాడు అవసరం లేకున్నా సరే 1,00,000 కోట్లు అప్పు చేసి కాంట్రాక్టర్ల కోసం తుమ్మిడిగట్టి దగ్గర నీళ్లున్నా సరే కాదని మేడిగడ్డ దగ్గర కట్టిండ్రు. అది డిజైన్ లోపం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, అవినీతి చోటు చేసుకుంది. కాబట్టి కారకులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే కఠినంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 1,00,000 కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా సీరియస్గా ఎంక్వైరీ చేసి వెంటనే కట్టే చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలి. సార్, ఇంకో గొర్రెల స్కామ్ కూడా నడుస్తుంది. గొర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గ్రనైట్ మాఫియా, భూముల, నేను చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతవరకు ఇంకా ఎవరిని కూడా కఠినమైన చర్యలు తీసుకోలేదని చెప్పి తప్పకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నా ప్రభుత్వానికి. థ్యాంక్ యూ.